చెప్పు ఇంకా ఓపెన్ చేయి. ఇంకొక వ్లాగ్ మీషో గురించి. మీషో నుంచి నేను అంబెలాగా డ్రెస్ ఒక ఆర్డర్ పెట్టాను. అది పిక్చర్స్ చూపిస్తాను మీకు. తర్వాత ఈ డ్రెస్ చూడండి, మీకు ఒక ఐడియా ఉంటుంది నేను ఎలాంటి డ్రెస్ ఆర్డర్ పెట్టానని. దగ్గర చూపించు. ఇది 519 రూపాయలు. 19 రూపాయలు అన్నమాట డ్రెస్. సంక్రాంతి ఆర్డర్ పెట్టాను. సంక్రాంతి బాగుంటుంది కదా అని. బాగుందిగా? బాగాలేదన్నా? సైజు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందో కానీ చేయించుకోవాలి. బాగుందిగా డ్రెస్? మందులు ఇచ్చాడు వెనక. కొంచెం లూజ్ అయింది. మందులు ఉన్నాయిగా, సరిపోద్దా? చున్నీ ఎలా ఉందా? చున్నీ కూడా బాగుందిగా నెట్. కొంచెం పొడిగించుంటే బాగుంటుంది కానీ చున్నీ డ్రెస్ వేసుకున్నాక చూపించు. నేను వేసుకున్నాక నేను మీకు వీడియోస్ పెడతాను. మానే రే ఆడోకి ఎందుకు ఎడుతున్నావు? బాగుంది. ఇంకా కొంచెం సైజ్ చేయించుకుంటే. ఎందుకంటే ఇంత లూజ్ ఇచ్చాడు. రెండుసార్లు బొందులు చిచ్చి రే మాన్యా, రే నువ్వు వీడియోలో పడుతున్నావురా, ఏడుతున్నావు అలాగా. నానా చున్నీ అయ్యరా నా కూతురికి. నానా ఇచ్చే. ఫోటో చూసినట్లయితే పక్కన చున్నీ ఏమో ఇంత లెంత్ ఇచ్చాడు, చాలా లెంత్ ఇచ్చాడు. ఇక్కడేమో షార్ట్ గా ఉంది. అమ్మో 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 ఛ మాన్యా ఛ. స్టార్ట్ అంటది మాన్యా. రే మాన్యగా 1 2 3 చెప్పు. స్టార్ట్. పర్లే పొడుగు ఉంది కదా. తక్కువ ఇచ్చాడు. అలాగే మన టైట్ ఫిట్టింగ్ కూడా లేదు కదా. పిక్చర్స్ లో ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి కొంచెం తేడా ఉంది. ఇది ఎంత అంటే 517 పడింది మనకి. 579 రూపాయలు పడింది మనకి. కాయిన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీషోలో ఎక్కువ షాపింగ్ చేస్తుంటే కాయిన్స్ వస్తాయి, దానివల్ల మీకు ప్రైస్ తగ్గుతుంది. ఎంత అది ప్రైస్? ఎంత అది? 570. 579 అయితే మాకు 519 రూపాయలు, 517 రూపాయలు పడింది. 60 రూపాయలు తగ్గింది రా జాయిస్ మనకి, తెలుసా? వీడియో కంప్లీట్ చేసే. రే మానియా వీడియో కంప్లీట్ చేసే. పడుకుందు నువ్వు. బాగుంది డ్రెస్ అయితే బాగుంది. కొంచెం సైజ్ చేయించుకొని పొడుగు అంతా బాగుంది డ్రెస్. స్మాల్ సైజు ఆర్డర్ పెట్టాను. ఇలా ఉంది, కొంచెం లూజ్ అయింది కానీ బాగుంది. ఇంకొకటి డైలీ వేర్కి ఇంకా బాగుంది. ఇదే సేమ్ ఇదే స్టైల్ ఇంకోటి ఆర్డర్ పెట్టిన అది కూడా వచ్చింది. నేను చూపించాను, నాకు గుర్తులేదు కానీ ఇదే సేమ్ స్టైల్ ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట. సరే అంటే ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. సార్ దీనికి రివ్యూ లేకపోతే అంటే జసి 10 పాయింట్స్ కింద అవ్వచ్చు ఏంటి చెప్పు, దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు కదా. అంటే క్వాలిటీ కానీ సిల్కే కాదు. చున్నీ ఎప్పుడైనా పొడుగుంటే ఇంకా బాగుండేది కదా. పక్కన పిక్చర్ లో చాలా పొడుగు ఉంది, నేనేం పొడుగు ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. మేబీ నేను అనుకున్నా చున్నీ నెట్ అన్నాడు కానీ నెట్ చున్నీ ఇవ్వడేమో అని అనుకున్నా. కానీ నెట్ చున్నీ ఇచ్చాడు, సేమ్ ఎగ్జాక్ట్ గా ఇచ్చేసాడు. కానీ అక్క ఈ కాటన్ కాదు ఇచ్చేసాడు కానీ లెంత్ తగ్గించాడు. అదొకటే మైనస్ పాయింట్. ఇంకోటి మన టైట్ ఫిట్టింగ్ కూడా లేదు. రెండు మైనస్. టైట్ ఫిట్టింగ్ చేయించుకోవాలి, అందరూ తగ్గట్టు వస్తాయి అయ్యి. సారీ తీసుకొని ఇంటికి తీసుకొచ్చేస్తున్నప్పుడు 500 పర్లా. 520కి అయితే నాకు తెలిసినంత వరకు ఓకే. చున్నీ విషయంలోనూ అలాగే ఈ డ్రెస్ టైట్ ఫిట్టింగ్ లేదు కాబట్టి రెండు మైనస్ నేను చెప్పుకోవచ్చు. టైట్ ఫిట్టింగ్ మనం చేసుకోవాలి, వాళ్ళన్నీ కరెక్ట్గా ఇస్తారా మనం ఎలాగుంటారా? ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేస్తే సైజ్ చేస్తారు. చున్నీ బాగుంది, కొంచెం లెంత్ ఇచ్చి ఉంటే నిజంగా డ్రెస్ ముందు పెట్టుకుని ఉండేది. కానీ
షార్ట్ చున్నీ ఇచ్చాడు, అది మైనస్. ఓకే, అయిపోయింది వీడియో. మీకు ఈ డ్రెస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, కావాలనుకుంటే తీసుకొని, లేకపోతే లేదు. బాయ్ బాయ్ చెప్పు నాన్న, బాయ్ అంటావా? ఎలాగంట చెప్పు, చెప్ప ఏం మనసు కానీ.